హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాపెక్స్. ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడదాం. ఆల్రెడీ ఐసీసీఐ 4 గ్రూప్స్గా విభజించి టీం అన్నది ఖరారు చేసింది. ఇందులో గ్రూప్ సి అయిన న్యూజిలాండ్ మేనేజ్మెంట్ ఈరోజు 15 మెంబర్స్తో ఉన్న స్క్వాడ్ని ప్రకటించింది. దాంట్లో ఐపీఎల్లో ఆడుతున్న ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఐపీఎల్ న్యూజిలాండ్ చూసుకుంటే మ్యాచెస్ T20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో కెప్టెన్గా కేన్ విలియమ్సన్, ఫిన్ ఎలెన్, ట్రెంట్ బోల్ట్, మిచెల్ బ్రాక్వెల్, మార్క్ చప్మాన్, డేవిడ్ కాన్వే, లూకీ ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్నీ, డానియల్ మిచెల్, జిమ్మీ నిమ్షమ్, గ్లెన్ ఫిలిప్స్, సచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఐఎస్ఆర్ సౌదీ, టిమ్ సౌదీని న్యూజిలాండ్ మేనేజ్మెంట్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో వాళ్ళు ఇన్డెప్త్గా మనం ఒకసారి చూసుకుంటే న్యూజిలాండ్ స్క్వాడ్ అనేది ఇది. ఇందులో కేన్ విలియమ్సన్ గుజరాత్ టైటన్కి ఆడుతున్నాడు. ఫిన్ ఎలెన్ ఆర్సీబీకి ఒకప్పుడు ఆడాడు. అదేవిధంగా ట్రెంట్ బోల్ట్ ఇప్పుడు ఆర్ఆర్కి ఆడుతున్నాడు. మెక్వెలెన్ ఆర్సీబీకి ఆడాడు, ఆల్రౌండర్. చప్మాన్ ఇంకా న్యూ నుంచి వచ్చాడు. డేవిడ్ కాన్వే కానీ సిఎస్కే నుంచి వెళ్తొలగాడు. లూకీ ఫెర్గ్యూసన్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. మ్యాట్ హెన్నీ లక్నో సూపర్ జెయింట్స్కి రిప్లేస్మెంట్గా వచ్చాడు. డానియల్ మిచెల్ సిఎస్కేకి అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. జిమ్మీ నిమ్షమ్ ముంబైకి ఒకప్పుడు ఆడాడు, లాస్ట్లో అన్సోల్గా మిగిలాడు. గ్లెన్ ఫిలిప్స్ ఎస్ఆర్ఎస్ తరఫున ఇంకా అవకాశం రాలేదు. సచిన్ రవీంద్ర సిఎస్కే తరఫున ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మిచెల్ శాంట్నర్ సిఎస్కేలో ఆడుతున్నాడు. ఐఎస్ఎస్ సౌదీ ఆర్ఆర్కి ఆడాడు. టిమ్ సౌదీ కోల్కతా నైట్ రైడర్స్కి ఒకప్పుడు ఆడాడు. సో గైస్, ఈరోజు వీడియోలో T20 స్క్వాడ్కి న్యూజిలాండ్ టీం అనేది 15 మెంబర్స్తో స్క్వాడ్ అనేది ప్రకటించడం జరిగింది. సో మీరు ఇండియాకి ఎటువంటి స్క్వాడ్ అనేది అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.